వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసనల వెల్లువ. మాల సంఘాల నాయకుల అరెస్ట్. దురాక్రమణకు గురైన భూములను గుర్తించేందుకు హైడ్రా కమిటీని తేవడం అభినందనీయం. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. సీనియర్ నేత మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా. వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ప్రముఖ సామాజిక సేవకుడు, లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు పైపుల రాజిరెడ్డికి ఘన నివాళి. అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమంలో జరిగిన ద్వాదశ దినకర్మకు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అధికారులు, నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. నగరంలోని బోర్గాంపి శివారులో నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మకరంద్. గంగమ్మ వాగు వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలి. రామారెడ్డి గ్రామ శివారులో గంగమ్మ వాగు కల్వర్టు పనులు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. కూరగాయలు, పూలను సాగు చేస్తూ లాభాల బాటలో సాగుతున్న నర్సరీ యజమాని యువతకు ఆదర్శం. ఇందల్వాయి మండలంలోని గన్నారంలో కూరగాయలు, పూల విత్తనాలు తీసుకొచ్చి నారు తయారు చేసిన యజమాని భాషా కృషిపై K6 స్పెషల్ స్టోరీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ నెల 22న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలను జయప్రదం చేయండి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపు. రైతులు ఆందోళన పడాల్సిన పని లేదని, 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రైతు సంఘాలకు, రైతు నాయకులకు విజ్ఞప్తి చేస్తూ రైతు సమస్యలు పరిష్కరించడానికి మేమున్నామని, ఆందోళనలు విరమించండని, మీ వద్దకు గ్రామాల నుండి వచ్చిన సమస్యలను మాకు గాని కలెక్టర్కు గాని తెలియజేయండని, మీరు మేము కలిసి రైతుల సమస్యలను పరిష్కరిద్దామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సోదరులారా గమనించండని, రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాధాన్యత కాదన్నారు. మాకు దృష్టికి వచ్చిన వెంటనే ప్రతి మండలానికి నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, నోడల్ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు మీ సమస్యలను పరిష్కారానికి మీ వద్దకు వస్తారన్నారు. 10 సంవత్సరాలు మోసం చేసిన పార్టీలను నమ్మకండని, పరేషాన్ కావాల్సిన అవసరం లేదని, 31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని, పరిష్కారం ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. రైతు సోదరులారా ఆలోచించండి, ఆందోళనలు అవసరం లేదని, ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుందన్నారు. సాంకేతిక కారణాల ద్వారా రైతుల ఇబ్బంది ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, పరిష్కరించి రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తిరిగి మీ ఒపీనియన్, మీ బాధలు, ఆ బాధలన్నీ పరిష్కరించుకున్న తర్వాత కూడా మీ లోన్ మీకు తప్పనిసరిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఇంత తొందరలో ఇంత పెద్ద అమౌంట్ మేము చేస్తా ఉన్నాం, కానీ మీ అందరికి వస్తలేవు. ప్రభుత్వం చేయడం తయారుంది, కానీ కొన్ని సిస్టంలో ఇబ్బంది అవుతా ఉందని బాధపడతా ఉన్నాం.
బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, అర్హులైన రైతుల వివరాలు ప్రభుత్వానికి పంపించిందన్నారు. నేటి నుండి వారం రోజుల పాటు మీ గ్రామాలకు రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు వస్తారని, రుణమాఫీ కాని వారి వివరాలు ఇవ్వండి అన్నారు. ప్రభుత్వ అధికారులు మీ గ్రామంలోని గ్రామ పంచాయతీకి రైతు వేదికలకు వస్తున్నారని సంప్రదించాలన్నారు. ఆందోళనకు దిగాల్సిన అవసరం లేదని అధికారులకు వివరించండి అన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసి రుణమాఫీ విషయంలో మాట తప్పింది. కానీ ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులైన అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఢిల్లీ, భక్తవత్సలం, విపుల్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, సంఘం సాయిలు, దత్తు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తారు, భార్య భర్తలకు ఇద్దరికి ఉన్నాయి, భార్య భర్తలకు భర్త కష్టలేదు, తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వం కాదు ఎవరికో ఒకళ్ళకు ఇచ్చి మాఫీ చేసి ఇచ్చిన కదా భర్తకు ఇచ్చిన కదా బాధ్యత ఇవ్వకూడదు. వాళ్ళిద్దరు చిన్నగా ఉంటే ఒకళ్ళు 50 ఒకళ్ళు 60 ఉన్నా 110 కలిపి ఒకళ్ళకి మాఫీ చేయాలి, ఇద్దరు కలిసి కూడా మాఫీ చేస్తారు. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యేకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత అయిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయన స్థానికంగా మారిన రాజకీయాల కారణంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన ఆయనకు కీలక పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవీపేట మండలం మాల మహానాడు ఆధ్వర్యంలో బాసర రహదారిపై రాస్తారోకో పాఠశాలను బంద్ చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నవీపేట మండల కేంద్రంలో మాల మహానాడు సభ్యుల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలోకి వెళ్లి పాఠశాలను బంద్ చేయించాలని కోరగా మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను పంపిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. నిరసన వ్యక్తం చేస్తున్న మాల మహానాడు నాయకులను పోలీసులు జీపులో పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు నిరసనగా మాల మహానాడు భారత్ బంద్ పిలుపుతో నిరసన ర్యాలీలు చేపట్టామన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూల తీర్పు మాల ఉపకులాలకు నష్టం చేకూరే విధంగా ఉందని, వెంటనే సుప్రీంకోర్టు పునరాలోచించి ఎస్సీ వర్గీకరణను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం ఎస్సీల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతినిధులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తీర్పు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మాలమానాడు వ్యతిరేకులందరూ ఈరోజు బంధునివ్వడం జరిగింది. మాలలు ఏదైతే ఈరోజు దళితులను చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మన ధర్మాసనం 7 గుర్తులకు బెంచి తీర్పు ఇవ్వడం, మన రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం దీన్ని మనకు ఏదైతే చట్టవిరుద్ధం అవుతుందని, అదేవిధంగా ఏదైతే ఇంతవరకు దేశంలో కలిసి ఉన్న మాలలు మాదిగల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతో కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయత్నం కోసం వాడుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మాలల్లో చాలా మంది అడుగంటిన వారు ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్గీకరణను వెంటనే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఇస్కాన్ కంటేశ్వర్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరు కావాలని కోరారు. ఇస్కాన్ కంటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బుధవారం ప్రతినిధులు ఆహ్వానం పలికారు. ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల విజయలక్ష్మి గార్డెన్స్లో జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ కేంద్ర నిర్వాహకులు రామానంద ప్రభుదాస్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి సేవలు గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజిరెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి చిత్రపటానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. అలాగే ఉన్నత విద్య కోసం పాఠశాలల అభివృద్ధికి ఎందరో మంది విద్యార్థులకు చేయూతనందించి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఎందరో మంది వృద్ధులను సైతం చేరదీసి అందరి ప్రేమ ఆప్యాయతలు పొందిన మంచి వ్యక్తి రాజిరెడ్డి అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో లాలన వృద్ధాశ్రమ నిర్వాహకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ జడ్జి సూచించారు. నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి అయిన డాక్టర్ CHVRR వరప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 2 నిమిషాలు మౌనం పాటించి ప్రారంభించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మెడికల్ స్టాఫ్, ప్రొఫెసర్స్ స్వాగతం పలికారు. న్యాయ సేవాధికార సంస్థ పనితీరును వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందుగా రిపోర్టు చేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మీ హాస్పిటల్కి ఇక్కడికి రావడానికి ప్రథమ ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డిగా పనిచేస్తున్నాను. నేను ఏప్రిల్ 29 నుంచి మొన్న ఈ సంవత్సరం జాయిన్ అయిన ఆదిలాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చి నేను ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాను. మన కామారెడ్డిలో వివిధ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన LRS దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ M మకరంద్తో కలిసి బోర్గంపి శివారులోని నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా LRS దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నంబర్, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి ముందే దరఖాస్తులకు సమాచారం అందిస్తే వారు ఫ్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా LRS ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల నమోదుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ BLOలు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. ఓటర్ జాబితాలో ప్రముఖులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ పేర్లు ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల ప్రతినిధులదని చెప్పారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువకులు ఓటర్గా నమోదు చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు చూడాలని కోరారు. యువకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు ఇందిరా ప్రియదర్శిని, అనిల్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, కాసిం, వెంకట్ గౌడ్, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం జాతీయ రహదారి పక్కన గల మాషాల్లా వెజిటేబుల్ నర్సరీ యజమాని భాషా కూరగాయలు, పూల విత్తనాలు, నారు తయారు చేసి రైతులకు విక్రయిస్తూ లాభాల బాటలో దూసుకుపోతున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇందల్వాయి మండలం గన్నారం కమాన్ జాతీయ రహదారి పక్కన గల మాషా అల్లా వెజిటబుల్ నర్సరీలో టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, గోపిగడ్డ, గోపి పువ్వు, చామంతి పువ్వు, చాందిని సీడ్స్, కామారెడ్డి నుండి జనతా విత్తనాలు తీసుకువచ్చి నెల రోజుల్లో నారు తయారు చేసి రైతులకు విక్రయిస్తారు. ఈ సందర్భంగా నర్సరీ యజమాని మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి వివిధ రకాల కూరగాయల విత్తనాలు కామారెడ్డి జనతా సీడ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇందల్వాయి మండలం గన్నారం కమాన్ జాతీయ రహదారి ప్రక్కన గల నర్సరీలో వాటిని ట్రైల్లో విత్తనాలు పోసి దానాతో పాటు ఇతర మిశ్రమాలు కలిపి 25 రోజుల పాటు పాలిథిన్ హౌస్లో పెంచడం జరుగుతుందని మాషా అల్లా వెజిటబుల్ నర్సరీలో గోపిగడ్డ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, గోపి పువ్వు, బంతిపూలు నాణ్యమైన విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుందన్నారు. రైతులకు నెల రోజులు సాగిన తర్వాత మందులు కొట్టి సిఓసి, రెడ్ ఎంఎల్, కోరజిన్ ఈ మందులన్నీ కొట్టి 19 డ్రింకింగ్ చేసి 25 రోజుల మొక్క తయారు చేసి రైతులకు అందిస్తున్నామన్న. రైతులకు అందించిన తర్వాత పంట దిగుబడి బాగుంది. మళ్ళీ కొత్త బ్రాండెస్ కంపెనీలు తీసుకొస్తున్నాము విత్తనాలు. పాత కంపెనీలు నెల రోజుల్లో ఇక్కడ నర్సరీలో పెంచిన నారు వివిధ ప్రాంతాల నుండి నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ, బోధన్కు కాకుండా ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల తదితర ప్రాంతాల నుండి రైతులు వచ్చి ఇక్కడి నుండి నాణ్యమైన టమాటా నారు, పచ్చిమిర్చి నారు, వివిధ రకాల నార్లు సరసమైన ధరలకు వారికి విక్రయించడం జరుగుతుందని, టమాటా నారు ధర ₹1, పచ్చిమిర్చి రూపాయి, బంతి పువ్వు ₹5 నుండి ₹10 వరకు నాణ్యమైన నారు సరసమైన ధరలకు మాషా అల్లా వెజిటబుల్ నర్సరీలో లభిస్తాయని, గత 10 సంవత్సరాల నుండి రైతులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి నర్సరీలో నుండి నారు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఇక్కడ నుండి తీసుకువెళ్లిన వారు ఆ నారు రైతులకు చాలా దిగుబడి వస్తుందని, అందుకే చాలా ప్రాంతాల నుండి రైతులు తమ వద్దకు వచ్చి వివిధ రకాల నారు తీసుకువెళ్లడం జరుగుతుందని భాష తెలిపారు. ఇక్కడ నర్సరీలో అంతా శాస్త్రీయ పద్ధతిలో జనతా విత్తనాలు తీసుకొచ్చి శాస్త్రీయం ప్రకారం వాటిని 25 రోజులు పెంచి ఆ తర్వాత రైతులకు విక్రయించడం జరుగుతుందన్నారు. చాలా మంది రైతులు వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో వచ్చి కొనుగోలు చేసి వారి చేనుల్లో నారు వేసుకొని అధిక లాభాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. అందుకే ప్రతి సంవత్సరం తమ నర్సరీకి వచ్చి వారికి కావాల్సిన వివిధ రకాల నారులు తీసుకెళ్తారని, జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చి రైతులు నారు తీసుకెళ్లి వారి పొలాల్లో నారు పోసుకొని లాభాలు పొందుతున్నారని భాష తెలిపారు. 13 సంవత్సరాలు మా షేర్ వచ్చి ఇంత ఇల్లు కట్టి ఇంత విత్తనాలు తెస్తాము. మేము 10 ఏళ్ళ జీతం ఉండబట్టి వాచ్మెన్ బై పని చేస్తా. జింతశీల్ దగ్గర తెస్తాను విత్తనాలు. జింతశీలి కామారెడ్డి పాత అంటే ఎదురుగా ఇంతైనది జింతశీల్ దగ్గర తెస్తాం. వజ్రాలు విత్తనం తెస్తాం. అడ్డమైన అందరేమో బస్సు ఎక్కడ తీసుకుంటాం కానీ కమ్మి తీసుకోము. అంకపూర్ గ్రామంలో జరిగిన పైపుల రాజారెడ్డి ద్వాదశ దినకర్మకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు హాజరై నివాళులు అర్పించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలనా వృద్ధాశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజిరెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పైపుల రాజిరెడ్డి కుటుంబీకులు, సమీప బంధువులు, ప్రజా ప్రతినిధులు, జక్రన్పల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చక్రంపల్లి గ్రామానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు వారి కుటుంబీకులకు ఎంతో మేలు చేస్తాయని ఆకాంక్షించారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ రూరల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ పుర ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి కుటుంబీకులు, లాలనా వృద్ధాశ్రమ నిర్వాహకులు, రాజకీయ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ వాగు వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం రామారెడ్డి గ్రామ శివారులోని గంగమ్మ వాగు వద్ద కల్వర్ట్ పనులను కలెక్టర్ పరిశీలించారు. కల్వర్ట్ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ఎన్బి ఈఈ రవిశంకర్, డిఈ జలిగామ శ్రీనివాస్, ఏఈ రవితేజను ఆదేశించారు. కేజీబీవీ వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. రామారెడ్డిలోని కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వసతి గృహం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. కేజీబీవీలో చేపట్టిన మరమ్మత్తు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటగది, మరుగుదొడ్లు పరిసరాలు పరిశీలించారు. వసతి గృహం మైదానంలో పిచ్చి మొక్కలు ఉండడంతో వాటిని తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 7 ఏళ్లుగా 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారని మండల విద్యాధికారి యోసెఫ్, వసతి గృహ ప్రత్యేక అధికారిని వనిత తెలిపారు. విద్యార్థులను భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు సాధిస్తారని కలెక్టర్ అడిగారు.
ఇంజనీర్లు, కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ, ఉపాధ్యాయుడు, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంతో ఉన్నామని విద్యార్థినులు చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థినులను గుర్తించి ప్రత్యేక బోధన చేపట్టాలని కలెక్టర్ ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, అడిషనల్ పీడీ రామన్ రావు, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, తహసీల్దార్ సువర్ణ, ఏపీఓ ధర్మారెడ్డి, కార్యదర్శులు క్రాంతి, సత్యవతి పాల్గొన్నారు. రైతులకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నిరసనగా రేపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ప్రజలు తరలి రావాలని వీరస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరపున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతన్నలు హాజరవ్వాలని, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి, ఆవేదనకు గురి చేయటమేమిటని ప్రశ్నించారు. ఈ విధంగా అన్ని దేవుల మీద ప్రమాణం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏది నిజం ఏది అబద్ధమో వారే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ఆర్మూర్ రైతాంగం తరపున, నిజామాబాద్ జిల్లా రైతుల తరపున ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆస్తులను కాపాడేందుకు హైడ్రా కమిటీని నియమించారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన మన భేదం లేకుండా హైడ్రా కమిటీ దురాక్రమణకు గురైన భూములు వెనక్కి తీసుకున్న క్రమంలో కేటీఆర్ మళ్లీ వెనక్కి తేవడంపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చెరువులకు నీరు రావాల్సిన విధంగా చూస్తున్నారన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం, హైడ్రాను ఏర్పాటు చేసి ప్రభుత్వ చేతుల్లోకి అక్రమంగా మారిపోయినటువంటి ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని తిరిగి చేపడుతున్న తరుణంలో హైడ్రాకి యావత్ రాష్ట్ర ప్రజానికం జేజేలు పలుకుతా ఉన్నారు. తన మన భేదం లేకుండా హైడ్రా కమిటీ దురాక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని వెనక్కి తీసుకొస్తున్న తరుణంలో వీళ్ళు మళ్ళీ కేటీఆర్ గారు వార్తల్లోకి వచ్చినారు. ఈ విషయాలు మాట్లాడే ముందు 2 సంవత్సరాల క్రితం జనవాడ ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం ఒక్కసారి మనం మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పత్రికా సమావేశంలో నాకు 111 జీవోలో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ భూములు లేవనే మాట చెప్తా ఉన్నాడు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె 8వ రోజు కొనసాగింది. నగరంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె 8వ రోజు బుధవారం కొనసాగింది. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్స్ జిల్లా అధ్యక్షుడు జితిన్, కార్యదర్శి ఆశీష్, రమ్య తదితరులు పాల్గొన్నారు. ప్రొటెస్ట్ చేసి 8th డే అవుతుంది. ఇప్పటికీ ఆ క్రైమ్ జరిగి చాలా రోజులు అవుతుంది. ఆగస్ట్ 9th రోజు జరిగినంత హీనస్ క్రైమ్. ఆమె ఒక డాక్టర్, ఆమె తన వర్క్ ప్లేస్లోనే ఇంత ఘోరంగా జరిగింది. అక్కడ వాళ్ళ గవర్నమెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. దానికోసం మేము మొత్తం కంట్రీ వైడ్గా మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాము. జీజీహెచ్లో బుధవారం నిర్వహించిన సదరం క్యాంపుకు విశేష స్పందన లభించింది. నగరంలోని జీజీహెచ్లో బుధవారం నిర్వహించిన సదరం క్యాంపుకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వికలాంగులు వచ్చి తమ వైకల్యాన్ని పరీక్షించుకున్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం మాల ఉపకులానికి నష్టం చేకూరే విధంగా ఉందని వేల్పూర్ మాల సంఘం సభ్యులు మండిపడ్డారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ మాల సంఘ సభ్యులు ఉద్దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు నిరసనగా బంద్కు మద్దతునిస్తూ అంబేద్కర్కు పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం మాల ఉపకులానికి నష్టం చేకూరే విధంగా ఉందన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో కొంచెం పునరాలోచన చేయాలని ఎస్సీ మాల సంఘం యువకులు సంఘం సభ్యులు కోరుకుంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాల వేసి ఎస్సీ మాలవారికి నష్టం చేకూరకుండా చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాల వర్గం వారికి న్యాయపరంగా కొన్ని విషయాల్లో కొంత న్యాయం మరికొంత అన్యాయం జరుగుతుందన్నారు. భారత్ బంద్ పిలుపులో భాగంగా మాల సంఘం యువకులు సంఘ సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో ఎస్సీ మాల కుల సభ్యుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఇది ఒక రకంగా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్యాయాన్ని చేకూర్చే విధంగా ఉన్నది. కారణం ఏదనగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న దళిత నాయకులను అరెస్టు చేయడం అక్రమమని వారిని వెంటనే విడుదల చేయాలని మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ ద్వారా నిరసనను తెలిపే హక్కులను కాలరాసే విధంగా దళిత నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన దళిత నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, నగర అధ్యక్షులు సఖిశేఖర్, దళిత సంఘాల నాయకులు నీలగిరి చందు, రామచందర్, గైక్వాడ్, సఖిశేఖర్, నవీన్ గాంధారే, డౌలత్ చక్రి, సుశీల్ కుమార్, విజయ సౌలంకి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఈరోజు అరెస్ట్ అయినటువంటి దళిత నేతల్ని వెంటనే విడుదల చేసి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా ఉంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తాము. ఎందుకంటే దీన్ని క్రిమినల్ అని ఒక పదాన్ని తీసుకొచ్చేసి ఒక వ్యక్తికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందితే వారి కుటుంబ సభ్యులకు ఎవరికి రాకుండా ఉంది కాబట్టి దర్పల్లి మండల కేంద్రంలో రుణమాఫీ కాని రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని దర్పల్లి రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3 విడతలుగా ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆ వివరాలు పూర్తిగా తీసుకోకుండా కొందరు రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం వల్ల రైతులకు రేవంత్ రెడ్డి ముఖ్య సూచన చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే రుణమాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం మూలంగా రైతులు ఏఈఓ కార్యాలయాల చుట్టూ రోజంతా గడుపుతున్నారు. రుణమాఫీ కాని రైతులు ఎక్కడ రోడ్డు ఎక్కుతారనోనని రైతులకు దరఖాస్తులు తీసుకుంటున్నామని ఒక కార్యక్రమం మొదలు పెట్టారు. కానీ ఏ ఒక్కరికి పూర్తిగా రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు దాఖలాలు లేవని రైతులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న కొందరికే రుణమాఫీ చేశారని, పట్టా, పాస్బుక్లో పేరు, ఉపయోగాలు ఆధార్ కార్డులో ఒకలాగా ఇది ఒక కారణంగా చూపిస్తున్నారని, రేషన్ కార్డు ఖచ్చితమని రూల్ లేదని అంటున్నారు. కానీ రేషన్ కార్డును అడుగుతున్నారు. ఎవరికి రుణమాఫీ చేస్తున్నారు అర్థం కాకుండా ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఏఈఓ లావణ్య మాట్లాడుతూ అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, అందుకే దరఖాస్తులు తీసుకుంటున్నామని అన్నారు. నమస్కారం రేవంత్ రెడ్డి గారు. నేను బయట పోయిన 10 సంవత్సరాలు బడి తిరగబట్టి నేను లోన్ తీసుకోటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వస్తుంది లోన్ తీసుకుంటున్నా, కడుతున్నా, రెగ్యులర్గా ఉన్నా. నాది రేషన్ కార్డులో పేరు లేదానికి నాకు రుణమాఫీ పత్తలేదు. నేను తీసుకున్న 1,40,000, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు. 1,40,000 రుణమాఫీ లేదు. నా రైతులు ఎంతమంది పేదలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ దయచేసి నువ్వు రుణమాఫీ చేయాలా. అందరు సగం మందికి ఇప్పుడు రూపాయల చాలా మందికి మాఫీ చేసినావు, 12 మందికి మాఫీ కాలేవు. రైతులంతా రోడ్డెక్కి ధర చేసానికి సిద్ధంగా ఉన్నాం. దుబ్బాక, దర్పల్లి మండలం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బోధన్లో మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోధన్లో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్లో భాగంగా మాల మహానాడు నాయకులు ఏబీసీడీలు వద్దురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు. మాల మహానాడు నాయకులను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. ఏబీసీడీ వర్గీకరణకు పోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరం ఏకమై రాజ్యాధికారం దిశగా పోతున్నారు కాబట్టి
ఈ రాజకీయ కుట్ర భాగంగానే మీరు ఏబిసిడి వర్గీకరణ తెరపైకి వచ్చి కులాల మధ్య కుంపడి పెట్టి చాటలు తౌడేసి కుక్కలాగా కొట్టుకోమని చెప్పేసి తీర్పిస్తున్నారు. కాబట్టి దీనికి మేము ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం అందరం కలిసి పసిగట్టే రీతిలో వచ్చినాం. కాబట్టి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, అది సుప్రీంకోర్టు తీర్పు అంతలే, మేము అది మోదీ ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధుల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఆయుష్ విభాగం ఈ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులు, అర్షములలు, స్త్రీ వ్యాధులు, ఆస్తమా, కీళ్ళనొప్పులు, వాత, పిత్త వ్యాధులన్నింటికీ చికిత్సలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ సుశాంత్ రెడ్డి, డాక్టర్ సందీప్, ఆయుష్ డిపిఎం వందనరెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మా మురళి, నవనీత, రమేష్, మజీద్ తదితరులు పాల్గొన్నారు. చందూరులో పట్టాలిచ్చిన వారికి ఇంటి స్థలాలను చూపించాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ వద్ద చందూరు గ్రామ నిరుపేదలు ధర్నా చేశారు. తమకు ప్రభుత్వం 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇండ్ల పట్టాలకు ఇంతవరకు స్థలం ఉన్నప్పటికీ కేటాయించకపోవడంతో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించడంలో భాగంగా చందూరు గ్రామ నిరుపేదలు 126 మందికి పట్టాలను మంజూరు చేసి వారికి అందజేశారు. గ్రామంలో ప్రభుత్వ స్థలం మర్రిపోకడ వద్ద సుమారు 4 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ దాన్ని పేదలకు అప్పగించడంలో మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప ఆ భూములను కేటాయించకుండా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలను మోసం చేస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ భూమిలో పట్టాలున్న పేదలకు స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేని ఎడల పేద ప్రజల పక్షాన భూ పోరాటాన్ని నిర్వహించి పేదలకు అప్పగించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ణి సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ గత అనేక మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను విన్నవించినప్పటికీ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమవుతుందని, అందువల్లనే ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్కు ప్రజలు తరలి రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ లబ్ధిదారులు సాయిబాబా, గంగమణి, రబియా, అమీనా, నసీమా, భాగవ, రజియా తదితరులు పాల్గొన్నారు. రాత్రిపూట మహిళలు ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 1091కి కాల్ చేసి ఉచిత ప్రయాణం చేయొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళల ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లను 1091 మరియు 7837018555 నంబర్లను సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. వారు 24/7 గంటలు పనిచేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం, ఎస్హెచ్ఓ వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్తాయి. ఇది ఉచితంగా చేయబడుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు, స్నేహితులు, మీకు తెలిసిన మహిళలందరికీ నెంబర్ను పంపండి. దీన్ని సేవ్ చేయమని వారిని అడగండి. పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరితో పంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు. తద్వారా పోలీసులు మీ లొకేషన్ను కనుగొని మీకు సహాయం చేయగలరు. భారతదేశం అంతటా ఇది వర్తిస్తుంది. రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని మెండోరా మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మెండోరా మండల కేంద్రంలో భారాస పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పారు. కానీ 15 ఆగస్టు రోజున ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ కొందరికి కావడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే శనివారం తలపెట్టిన రైతు ధర్నాకు రైతులందరూ హాజరు కావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ మొత్తం కూడా సంపూర్ణంగా కంప్లీట్ అయిందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ మెండోరా మండల రైతాంగం తరఫున, అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో
47,000 లక్షల రైతు కుటుంబాలు ఉంటే మీరు ఈరోజు చేసింది కేవలం 40% కూడా దాంట్లో చేయలేదు. మరి మీరు చెప్పినటువంటి మీరు మొత్తం రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలని చెప్పినారు. మరి దాంట్లో మీరు చెప్పిందే కొన్ని తీసేస్తే 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కావడానికి అవసరం పడుతుందని చెప్పారు. మళ్ళీ మీరు బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టారు. మరి మొన్న తీరా వచ్చేసరికి 3 దఫాలుగా మీరు మాఫీ చేసినటువంటి రూపాయలు దాదాపుగా 17,900 రూపాయలు మాత్రమే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి దాదాపుగా 30%, 40% కూడా ఈరోజు మాఫీ రాలేదు. ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని 24న చలో ఆర్మూర్ విజయవంతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఏఐపీకేఎస్ కార్యాలయం కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 24న చలో ఆర్మూర్ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు వి ప్రభాకర్, ఈ లింగారెడ్డి, నూతల శ్రీనివాసరెడ్డి, దేగం యాదగౌడ్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ₹1,00,000 రుణమాఫీ కూడా సరిగ్గా అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ఎన్నికల ప్రచారంలోనూ తమ ఎన్నికల ప్రణాళికలో దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిందని, ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ఎలాంటి షరతులు లేకుండా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల కన్నా పైగా ఉన్న అప్పులు ముందు కట్టండని, వడ్డీలు కట్టండని బ్యాంకు అధికారులు ఆదేశించడం రైతుల్ని కించపరచడం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 2 లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసాను 7,500 చొప్పున వెంటనే చెల్లించాలని, ధరణి సమస్యలో మూలంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, మీ వాగ్దానం మేరకు ధరణి సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న మామిడిపల్లిలోని సాయి గార్డెన్స్లో జరిగే సమావేశానికి కుటుంబం నుంచి 2 చొప్పున రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి దేవరం, సుక్కి సుధాకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రైతు గిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల సభల్లోనూ ఎన్నికల ప్రణాళికల్లోనూ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించాడు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50% మందికి రుణమాఫీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం అనేక షరతులు. అందుకని ఈరోజు రాజకీయాలకు అతీతంగా రెంజల్లో మాల మహానాడు నాయకులను ఎస్ఐ సాయన్న ముందస్తు అరెస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ వ్యతిరేక పోరాట సమితి భారత్ బంద్ పిలుపులో భాగంగా ముందస్తుగా మాల మహానాడు నాయకులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. మాల మహానాడు ప్రముఖ నాయకుడు జక్కల సంతోష్, మండల అధ్యక్షుడు అనంతయ్య, జిల్లా కార్యదర్శి రవీంద్రబాబు, యూత్ మండల అధ్యక్షుడు సిద్ధ సాయిలను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాల పోరాటాలను ఆపలేరని తెలిపారు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకమన్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి పట్టిన గతే పడుతుంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండలంలోని పాఠశాలలను మూసివేశారు. అలాగే తాడ్బిలోలిలో మాల మహానాడు నాయకులు బస్సును అడ్డుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల నాయకులు అనంతయ్య, క్రాంతి కుమార్, పార్వతి, రాజేశ్వర్, పోషెట్టి, రవి, ప్రవీణ్, అనిల్, మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రానున్న 3-4 రోజుల్లో రైతులకు రుణమాఫీ చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ కాని రైతులందరికీ కూడా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాల్సిందిగా మేము ఏరేట మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఎన్నికల్లో భాగంగా ఎలాంటి షరతులు విధించకుండా వెంటనే 2 లక్షల రూపాయలు తీసుకొని మేము రుణమాఫీ చేస్తామని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైతులు రేవంత్ రెడ్డిని నమ్మి వారు ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ళు వేసిన ఘనత ఏంటంటే రైతులకందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు
ఈ నెల 24న చెలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జక్రన్పల్లి మండల రైతు అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఈ రోజు రైతు అఖిలపక్ష కమిటీ భేటీ అయింది. ఈ నెల 24వ తారీఖున ఆర్మూర్లో రైతు రుణమాఫీ పూర్తి కానందున ప్రభుత్వంపై వ్యతిరేకతతో రైతు నిరసన చెలో ఆర్మూర్ పిలుపునివ్వడం, రైతు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతుల వద్దకొచ్చి పిలుపునివ్వడంతో అందుకు పర్మిషన్ లేనందున మాకు సహకరించాలని రైతు వేదిక వద్ద ఉన్నటువంటి రైతులను రైతు సమన్వయ కమిటీ సభ్యులు కోరారు. స్థానిక ఎస్ఐ తిరుపతి, స్థానిక ఎంఆర్ఓ కిరణ్ మైతో పాటు మండల ఏవో దేవికరాణి, ఏవో శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుండి రుణమాఫీ కాని వాళ్ల వద్ద నుండి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది కాబట్టి దయచేసి రైతులు ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం త్వరలో ఇచ్చే ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నందున సహకరించాలని ఏవో దేవిక అఖిలపక్ష కమిటీ సభ్యులకు తెలిపారు. అయినప్పటికీ రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఈ నెల 24న ఆర్మూర్లో రైతు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని మోర్తాడ్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ప్రశ్నిస్తే 100 రోజుల్లో వేస్తామన్నారు. 100 రోజుల మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ ఆగస్టు 15 లోపల మేము 2 లక్షల రూపాయలు సంపూర్ణంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాం అని ప్రతి పార్లమెంట్ ఎన్నికలలో ఏ ఊరు పోతే ఆ ఊరు కాడ ఆ గుళ్ళ మీద, దేవుళ్ళ మీద, పుణ్యక్షేత్రాల మీద మీరు ఒట్టేసి చెప్పారు. ఇవాళ రైతాంగం ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి గడువులు 3 గడువులు అయిపోయినాయి. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ప్రజల పక్షంలో, రైతుల పక్షంలో ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాఫీ కాలేదు. మీరు ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహాలక్ష్మి నగర్లో ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల మహాలక్ష్మి నగర్లో ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొబ్బ నరసింహారావు, కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కోశాధికారి ఎస్కే అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవా సంస్థ ఇది. మన తెలంగాణలో 8 జిల్లాలుగా ఉన్నాయి. వీటిలో భాగంగా మాకు ఎల్సీఎఫ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఎల్సీఎఫ్ సంస్థ ద్వారా మేము అనేక ప్రాజెక్టులు చేపడుతూ ఉంటాము. అలాగే బోధనలో కంటి ఆసుపత్రి ఉంది. దాని ఫలాలు ఇప్పుడు అందుతూ ఉన్నాయి ప్రజలకి. అలాగే బాడీ ఫ్రీజర్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 150 బాడీ ఫ్రీజర్స్ మన జిల్లాకు వచ్చినాయి. అందరు కూడా అన్ని గ్రామాల్లో కూడా బాడీస్ని దీని తర్వాత పెట్టుకోవడానికి. బీర్కూర్ మండల కేంద్రంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 12 లక్షలతో నాగేశ్వర ఆలయం పునర్నిర్మించారు. ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బీర్కూర్ పోచమ్మ కాలనీలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో దాతల విరాళాల 12 లక్షలతో నాగేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు బుధవారం నుంచి కానున్నాయి. సుమారు 60 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయం 10 ఏళ్ల కిందట పూర్తిగా శిథిలావస్థకు చేరి భారీగా కురిసిన వానలకు కూలిపోయింది. గుడిని పునర్నిర్మించాలని దేవాదాయ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో తాము దాతల ద్వారా 12 లక్షల విరాళాలు పోగు చేసి గత ఏడాది శ్రావణ మాసంలో ఆలయ పనులు ప్రారంభించి ప్రస్తుతం పూర్తి చేశామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు పునః ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్నామని సంఘ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. 21న గణపతి పూజ, గోపూజ, గణపతి హోమం, 22న ప్రతిష్టాపన హోమం, కలశాభిషేకం, 23న యంత్ర ప్రతిష్ఠ ముహూర్తం, విగ్రహ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు 3 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవీణ్ తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రుద్రూర్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలు బంద్ చేయిస్తున్న వారిని రుద్రూర్ సీఐ జయేష్ రెడ్డి అడ్డుకోవడంతో పోలీసులకు మాల మహానాడు నాయకులకు స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు, ఇటుక బట్టీల కార్మికులకు అన్నదానం చేశారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చాకులింగం, కార్యదర్శి దినేష్ పటేల్, వంశీరెడ్డి, ఎస్ఐ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని పులాంగ్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వామి, దాస్, దేవిదాస్, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి 40వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 108 కలశాభిషేకం, రుద్రాభిషేకం, హోమం, నంది ప్రతిష్ఠ, సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం, పూర్ణాహుతి, మహా ఆశీర్వచనం, తీర్థ ప్రసాదం, అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో వావిలాలపల్లి భక్తులు మరియు నాన్ లోకల్ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరియు మధుకర్ రెడ్డి, కిషన్ రావు, రాములు, విజయానందం, శారద తదితరులు పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 74,300 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 69,110 రూపాయలుగా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 56,590 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 89,000 రూపాయలు పలకగా 10 గ్రాముల ముద్ద వెండి ధర 890 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసనల వెల్లువ. మాల సంఘాల నాయకుల అరెస్ట్. దురాక్రమణకు గురైన భూములను గుర్తించేందుకు హైడ్రా కమిటీని తేవడం అభినందనీయం. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. సీనియర్ నేత మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా. వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ప్రముఖ సామాజిక సేవకుడు, లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు పైపుల రాజిరెడ్డికి ఘన నివాళి. అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమంలో జరిగిన 12 దినకర్మకు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అధికారులు, నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. నగరంలోని బోర్గాంపి శివారులో నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మకరంద్. గంగమ్మ వాగు వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలి. రామారెడ్డి గ్రామ శివారులో గంగమ్మ వాగు కల్వర్ట్ పనులు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. కూరగాయలు, పూలను సాగు చేస్తూ లాభాల బాటలో సాగుతున్న నర్సరీ యజమాని యువతకు ఆదర్శం. ఇందల్వాయి మండలంలోని గన్నారంలో కూరగాయలు, పూల విత్తనాలు తీసుకొచ్చి నారు తయారు చేసిన యజమాని భాషా కృషిపై K6 స్పెషల్ స్టోరీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ నెల 22న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలను జయప్రదం చేయండి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.